హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో. మనము టెట్ అండ్ డిఎస్సిలో భాగంగా ఈరోజైతే టెట్ ప్రీవియస్ ఇయర్ పేపర్ చూద్దాం ఫ్రెండ్స్. 2018 పేపర్ ఇది. ఏపీ టెట్ 2018 పేపర్. క్వశ్చన్ నెంబర్ 1, శిశు వికాసం పెడగాజీ నుంచి బిట్స్ చూద్దాము. క్వశ్చన్ నెంబర్ 1, పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం, స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో ఇది పనిచేస్తుంది అని అన్నవారెవరు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, గెసెల్. పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం, స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో ఇది పనిచేస్తుంది అని అన్నవారు గెసెల్. క్వశ్చన్ నెంబర్ 2, వికాసం గురించి సరికాని ప్రవచనము. వికాసం గురించి సరికాని ప్రవచనము ఏంటిది ఫ్రెండ్స్? క్రమానుగత పద్ధతిలో జరుగును, వైయక్తిక భేదాలుంటాయి, అన్ని దశల్లో ఒకే విధంగా ఉండును, సంచిత ప్రక్రియ. ఆన్సర్ ఏంటిది ఫ్రెండ్స్? వికాసం గురించి సరికాని ప్రవచనము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, అన్ని దశల్లో ఒకే విధంగా ఉండును. క్వశ్చన్ నెంబర్ 3, కోల్బర్గ్ ప్రకారం పిల్లలు తల్లిదండ్రుల నుండి శిక్షను తప్పించుకోవడానికి విధేయత పాటించే దశ ఈ స్థాయిలో కనబడుతుంది. కోల్బర్గ్ ప్రకారం పిల్లలు తల్లిదండ్రుల నుంచి శిక్షను తప్పించుకోవడానికి విధేయత పాటించే దశ ఈ స్థాయిలో కనబడుతుంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, పూర్వ సాంప్రదాయ నైతిక స్థాయిలో పిల్లలు తల్లిదండ్రుల నుంచి శిక్షను తప్పించుకోవడానికి విధేయత అనేది పాటిస్తారు. క్వశ్చన్ నెంబర్ 4, గిల్ఫర్డ్ ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం ప్రకారం యూనిట్లు, తరగతులు, సంబంధాలు అనేవి దేని కిందకి వస్తాయి? గిల్ఫర్డ్ ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం ప్రకారం యూనిట్లు, తరగతులు, సంబంధాలు అనేవి దీని కిందకి వస్తాయి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, ఉత్పత్తుల కిందికి వస్తాయి యూనిట్లు, తరగతులు, సంబంధాలు అనేవి. క్వశ్చన్ నెంబర్ 5, శాబ్దిక మరియు అశాబ్దిక పరీక్షలను కలిగి ఉండే ప్రజ్ఞా పరీక్ష. శాబ్దిక మరియు అశాబ్దిక పరీక్షలను కలిగి ఉండే ప్రజ్ఞా పరీక్ష. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, వెస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్. వెస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్. క్వశ్చన్ నెంబర్ 6, ప్రాదేశిక ప్రజ్ఞ కలవారిని ఇలా అంటారు. ప్రాదేశిక ప్రజ్ఞ కలవారిని ఇలా అంటారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, చిత్ర నేర్పరులు. క్వశ్చన్ నెంబర్ 7, ఈ దశలో శిశువు ఒక ప్రతిక్రియ జీవి. ఈ దశలో శిశువు ఒక ప్రతిక్రియ జీవి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, ఇంద్రియ చాలక దశ. క్వశ్చన్ నెంబర్ 8, వైగోట్స్కీ ప్రకారము నిశ్శబ్ద అంతర్గత ప్రసంగం పిల్లల్లో ఈ వయసులో కనిపిస్తుంది. వైగోట్స్కీ ప్రకారము నిశ్శబ్ద అంతర్గత ప్రసంగం పిల్లలలో ఈ వయసులో కనిపిస్తుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, 7 years, 7 సంవత్సరాల వయసులో. క్వశ్చన్ నెంబర్ 9, డాట్ డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్లో ఉప పరీక్ష కానిది. డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్లో ఉప పరీక్ష కానిది ఏమిటి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, సంగీత సామర్థ్యము. క్వశ్చన్ నెంబర్ 10, క్యుములేటివ్ రేటింగ్ స్కేల్ను తయారు చేసిన వారు. క్యుములేటివ్ రేటింగ్ స్కేల్ను తయారు చేసిన వారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, గట్మన్. క్వశ్చన్ నెంబర్ 11, ధారణలో నిలిచి ఉండే కాలాన్ని ఆధారంగా చేసుకుని వర్గీకరించబడిన స్మృతి రకము. ధారణలో నిలిచి ఉండే కాలాన్ని ఆధారంగా చేసుకొని వర్గీకరించబడిన స్మృతి రకము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, సంవేదన స్మృతి. క్వశ్చన్ నెంబర్ 12, పురోగమన, తిరోగమన అవరోధాలు దీనికి సంబంధించినవి. పురోగమన, తిరోగమన అవరోధాలు దీనికి సంబంధించినవి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, విస్మృతి. క్వశ్చన్ నెంబర్ 13, పీటర్ శాండ్ఫర్డ్ ప్రకారం మూర్తిమత్వాన్ని నిర్ధారించే శరీర నిర్మాణ లక్షణాంశాలలో ఒకటి. పీటర్ శాండ్ఫర్డ్ ప్రకారం మూర్తిమత్వాన్ని నిర్ధారించే శరీర నిర్మాణ లక్షణాలలో ఒకటి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, రక్తవర్గము. క్వశ్చన్ నెంబర్ 14, 11 సంవత్సరాల వయసు గల ఆల్బర్ట్ అనే బాలునిపై వాట్సన్ చేసిన ప్రయోగాలు ఈ అభ్యసన సిద్ధాంతానికి చెందినవి. 11 సంవత్సరాల వయసు గల ఆల్బర్ట్ అనే బాలునిపై వాట్సన్ చేసిన ప్రయోగాలు ఈ అభ్యసన సిద్ధాంతానికి చెందినవి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం. క్వశ్చన్ నెంబర్ 15,
క్రింది వానిలో మస్తిష్క పక్షవాతమునకు చెందనిది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 నమ్యత. మస్తిష్క పక్షవాతమునకు చెందనిది నమ్యత. చెందినవి ఎథటోసిస్, స్పాస్టిసిటీ, గతి లోపము. క్వశ్చన్ నెంబర్ 16. ఒక ప్రాథమిక పాఠశాలలో మొత్తం విద్యార్థుల సంఖ్య 52 అయితే ఆర్టీఈ చట్టం 2009 ప్రకారము పాఠశాలలకు కావలసిన ఉపాధ్యాయుల సంఖ్య. ఒక ప్రాథమిక పాఠశాలలో మొత్తం విద్యార్థుల సంఖ్య 52 అయితే ఆర్టీఈ 2009 ప్రకారం పాఠశాలలకు కావలసిన ఉపాధ్యాయుల సంఖ్య. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 2. క్వశ్చన్ నెంబర్ 17. బాలల హక్కులలో సమాచారాన్ని పొందే హక్కు దీని కిందకు వస్తుంది. బాలల హక్కులలో సమాచారాన్ని పొందే హక్కు దీని క్రిందకి వస్తుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 జీవించే హక్కు. క్వశ్చన్ నెంబర్ 18. మాతృ ఉత్సుకత అనేది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 శారీరక అవసరము. క్వశ్చన్ నెంబర్ 19. అభ్యసన బదలాయింపుకు వివరించేందుకు చార్లెస్ వుడ్ ప్రతిపాదించిన సిద్ధాంతం. అభ్యసన బదలాయింపును ప్రతిపాదించినందుకు చార్లెస్ జడ్ ప్రతిపాదించిన సిద్ధాంతం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 సామాన్యీకరణ సిద్ధాంతము. క్వశ్చన్ నెంబర్ 20. నిర్దేశిత నాయకత్వాన్ని దీనితో పోల్చవచ్చు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 నిరంకుశ నాయకత్వంతో పోల్చవచ్చు. 21 క్వశ్చన్. రెండు సమాన ఆకర్షణీయమైన లక్ష్యాలలో దేనిని ఎన్నుకోవాలో తెలుసుకోలేనప్పుడు ఆ వ్యక్తికి కలిగే సంఘర్షణ. రెండు సమాన ఆకర్షణీయమైన లక్ష్యాలలో దేనిని ఎన్నుకోవాలో తెలుసుకోలేనప్పుడు ఆ వ్యక్తికి కలిగే సంఘర్షణ ఉపగమ మరియు ఉపగమ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. కళ్యాణ్ ప్రేమలో వైఫల్యం పొందాడు. తదుపరి అతను కవిత్వం రాయటంపై తన ఆలోచనలను లగ్నం చేసి గొప్ప కవి అయ్యాడు. ఇక్కడ రక్షణ తంత్రం ఏమిటి? కళ్యాణ్ ప్రేమలో వైఫల్యం పొందాడు. తదుపరి అతడు కవిత్వం రాయటంపై తన ఆలోచనలను లగ్నం చేసి గొప్ప కవి అయ్యాడు. ఇక్కడ ఆయన యొక్క రక్షణ తంత్రం ఏంటిది ఫ్రెండ్స్? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఉదాత్తీకరణ. క్వశ్చన్ నెంబర్ 23. ఈ క్రింది వానిలో ధారణను పెంపొందించే పద్ధతి కానిది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 డెజావు. మరియు ధారణను పెంపొందించే పద్ధతి అతి అభ్యసనం, కొండ గుర్తులు ఉపయోగించటం, అవధానం. మనం కూడా ఇది పాటిస్తే మనకు కూడా మంచి గుర్తు ఉంటుంది, మంచి జాబ్ తెచ్చుకోవచ్చు. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 24. సైకలాజికల్ మోడలింగ్ గ్రంథ రచయిత. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 బ్రూనర్. క్వశ్చన్ నెంబర్ 25. క్రింది వైకల్యం కలిగిన వారు ముద్రణ రూపంలో ఉన్న భాషను చదవటం, రాయటంలో ఆసక్తిను కలిగి ఉంటారు. క్రింది వైకల్యం కలిగిన వారు ముద్రణ రూపంలో ఉన్న భాషను చదవడం, రాయటంలో ఆసక్తిను కలిగి ఉంటారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అలెక్సియా. క్వశ్చన్ నెంబర్ 26. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 తయారు చేయుటకు ఏర్పాటైన కమిటీ చైర్మన్. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టము 2005 తయారు చేయుటకు ఏర్పాటైన కమిటీ చైర్మన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ప్రొఫెసర్ యశ్పాల్. క్వశ్చన్ నెంబర్ 27. ఉచ్చారణ దీనికి చెందినది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 మానసిక చలనాత్మక రంగానికి చెందినది. క్వశ్చన్ నెంబర్ 28. సిమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్ను ఉపయోగించి దీనిని అంచనా వేస్తారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఆత్మభావనని అంచనా వేస్తారు. క్వశ్చన్ నెంబర్ 29. పెరుగుదల హార్మోన్ను ఎక్కువగా స్రవించటం వలన అతి దీర్ఘకాయత్వము ఏర్పడుతుంది. దీనికి కారణమైన గ్రంథి. ఇది రిపీటెడ్ బిట్ ఫ్రెండ్స్, తప్పకుండా గుర్తుంచుకోండి. పెరుగుదల హార్మోన్ను ఎక్కువగా స్రవించటం వలన అతి దీర్ఘకాయత్వం ఏర్పడుతుంది. దీనికి కారణమైన గ్రంథి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పీయూష గ్రంథి. క్వశ్చన్ నెంబర్ 30. 2 సంవత్సరాల వయసు పూర్తయ్యేసరికి శిశువుకు ఏర్పడే దంతాల సంఖ్య.
2 సంవత్సరాల వయసు పూర్తయ్యేసరికి శిశువుకు ఏర్పడే దంతాల సంఖ్య. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 8. ఓకే ఫ్రెండ్స్, ఇవైతే ఈరోజు బిట్స్. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.